తమ పాఠశాల తమకు కావాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తొట్టంబేడు మండలంలోని చిన్నసింగమాల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురుకులపాలెం పాఠశాలలో విలీనం చేయవద్దని మంగళవారం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు తమ పాఠశాలలోనే చదువుకునే అవకాశం కల్పించాలని కోరుతూ 2, 3, 4వ తరగతుల పిల్లలు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. మా బడి మాకు కావాలి అని విద్యార్థులు నినాదాలు చేశారు. గురుకులపాలెం గ్రామంలోని పాఠశాలలకు వెళ్లడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు వాపోయారు. ఈ సందర్భంగా తల్లులు మాట్లాడుతూ రోజువారీ కూలీ పనులు చేసుకునే తాము ఉదయాన్నే పనులకు వెళతామని 3 కిలోమీటర్ల దూరంగా ఉండే మరో పాఠశాలకు పంపాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 వే హైవే రోడ్డు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేగాక అటువైపు శ్మశానాలు, మద్యం షాపులు ఉండడంతో తాగుబోతులు ఎక్కువగా ఉంటారని, వారి వల్ల ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము తమ పిల్లలను ఆ పాఠశాలలకు పంపేది లేదని భీష్మించుకున్నారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించుకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుంటామన్నారు. పాఠశాల ఎక్కడ ఉందో అక్కడే కొనసాగించాలని కోరారు. లక్ష్మి, మాది పొయ్యికొత్తూరు సార్. మా పొయ్యికొత్తూరులో మాకు బళ్ళేరు సార్. 1 నుంచి 5 దాకా బళ్ళేరు సార్ మాకు. అక్కడి నుంచి చిన్నసింగమాలకు వేశారు సార్. చిన్నసింగమాలకు వస్తుంది అది మా పాప. గత 3 సంవత్సరాలుగా వస్తా ఉన్నారు సార్. ఇప్పుడు 4వ తరగతికి పోతుంది ఆ పాప. ఇక్కడ కూడా లేదంటే ఇంక వేరే ఊరికి పోవాలంటే ఎక్కడే సార్ పోయేది? మా ఊరు నుంచి గురకలపాలెనికి 5 కిలోమీటర్లు సార్. 5 కిలోమీటర్లు పోవాలంటే ఆ పాపని ఒక్కటే సార్ పంపించాలంటే మాకు భయంగా ఉంది సార్. చాలా ఇబ్బంది జరుగుతా ఉంది సార్ ఆ వీధిలో, ఆ రోడ్లో. ఈ మధ్య చైన్ స్నాచింగ్ జరిగింది సార్. ఒక ఆమెను తోసేసి ఏటి కాలంలో పడేసేసి చైన్ లాక్కొని వెళ్ళిపోయారు సార్. ఆ కేసు కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో. మాకు అందుకనే భయం వేస్తా ఉంది సార్. హరిజన్ వాడ ఎక్కువగా ఉంది, తాగుబోతోళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ పక్క, శ్మశాన వాటికి ఎక్కువ ఉందాడ. మాకు భయంగా ఉంది సార్. అక్కడ పంపియం సార్. మేము ఆటో పెట్టినా పంపిము, ఆటో పెట్టకపోయినా పంపియం సార్. మేము మా మా 15 రోజుల నుంచి ఇంట్లో పెట్టుకొని ఇబ్బందిగా ఉంది సార్. పాప చదువు ఆగిపోయి. శాంతి కుమారి సార్. మాది చిన్న సింగమాల గ్రామం సార్. మా స్కూల్లో అన్ని వసతులు బాగుంది సార్. ఇప్పుడు ఏంటంటే 3వ క్లాస్ నుంచి వేరే స్కూల్కి పంపించాలంటున్నారు సార్. మాకు అది ఇష్టం లేదు సార్. మాకు మధ్యలో హైవే ఉంది, ఏటు కాలువ ఒకటి ఉంది, మళ్ళా శ్మశానం ఉంది. వానలు పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయి సార్. పిల్లలు పోలేరు సార్. ఇంకంత చిన్న పిల్లలు ఆడపిల్లకాయలు పంపించేదానికి మాకు ఇష్టం లేదు సార్. మా స్కూల్లో మాకే కావాలి సార్. 5వ తరగతి నుంచి చిన్న చిన్న ఊర్ల నుంచి కానీ మా స్కూల్కే వస్తారు సార్. ఈ డెవలప్ బాగుంది సార్. మా ఊర్లో మా స్కూల్లో మాకే బాగా పెడితే బాగుంటది సార్ కోరుకునేది. ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసేది అవన్నీ జరిగితే అప్పుడు మేమే కదా ముందుగా మేము జాగ్రత్త పడుతున్నాం సార్. అవన్నీ జరిగితే మేము తట్టుకోలేం కదా సార్. తల్లిదండ్రులుగా అంతా చిన్న చిన్న పిల్లలే. వాళ్ళు 7వ క్లాస్ 8వ క్లాస్ అయితే మేము భయపడం సార్. ఎంత దూరమైనా పంపిస్తాం సార్. వాళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు సార్. ఇక్కడ దొంగతనాలు గాని, మటర్లు అలాంటివన్నీ జరుగుతాయి సార్. అందువల్ల మేము భయపడి ముందుగానే మా పిల్లల్ని మా బడిలో మేమే కాపాడుకోవాలి సార్. ఇక్కడ హైవే పడినాక యాక్సిడెంట్లు గానీ ఎక్కువ జరుగుతాయి సార్. అవన్నీ జరగకుండా మేము ముందు జాగ్రత్త మేము పడుతున్నాం సార్. మా బడి మాకు కావాలి సార్. 5th వరకు మాకు కావాలి సార్. మాకేం అంతా ఫెసిలిటీ బాగుంది సార్. చెట్టు కింద కానీ చదువుకోవచ్చు. వానలు పడితే సైడ్ ఫోన్ కానీ పోలేము. వేటకాలం నీళ్లు నిండిపోతాయి. అప్పుడు మేము ఇబ్బంది పడాలి. మాకు తొడుకోపోయేదానికి కానీ మగవాళ్ళు లేరు సార్. ఒక రోజు తొడుకోమొద్దారు, 2వ రోజు మేమే కదా ఆడవాళ్ళు ఇబ్బంది పడాలి సార్. అందుకని మా బడి మాకే కావాలి సార్. ఆటో బాడుగా 600 అడుగుతున్నారు సార్. మేము అదే కాదు పని చేసుకునే వాళ్ళం సార్. మేమే ఉండేవాళ్ళం కదా. ఉండేవాళ్ళం అయితే క్యారిమెంట్కి వేసుకొని చదివిపించుకుంటాం సార్. మా బడి మాకు కావాలా? మేము పంపించాం సార్. అసలు మెయిన్ మా స్కూల్ మాకు నిలబడాలి సార్. గవర్నమెంట్ పంపిస్తే మీరు ఈ విధంగా స్కూల్ ఎత్తేస్తా ఉంటే మేము ఏం చేయాలి సార్? మిమ్మల్ని గెలిపించుకున్నాం. మేము ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నాం సార్. 15 రోజుల నుంచి మా ఇంట్లో పెట్టుకుంటే రెస్పాన్స్ ఒకరు కానీ ఇవ్వట్లేదు సార్. మా స్కూల్ మాకు కావాలి సార్. మేము పక్క ఊర్లకి మేము మా ఊర్లో మా బడి మాకు కావాలి సార్. 5 దాకా మా బడికి ఇక్కడే కావాలి సార్. నా పేరు వసంత. మా ఊరు చిన్నసింగమాల గ్రామం. మా అబ్బాయి చదువుతున్నాడు ఈ స్కూల్లో. ఈ స్కూల్ మా ఊర్లో ఉండడం వల్ల మాకు అన్ని విధాల సౌకర్యం బాగుంటుంది. ఇప్పుడు 5th క్లాస్కి వెళ్తున్నాడు మా అబ్బాయి. 3rd, 4th, 5th 3 క్లాసులు గురుకులపాలెం వేసారు. మధ్యలో హైవే ఉంది.
అక్కడ శ్మశానము, అంత దూరం వెళ్ళాలి పంపించాలంటే మా అబ్బాయిని మేము అంత దూరం వెళ్ళాలంటే ఆటో ఛార్జ్ ఏమంటే 600 అడుగుతున్నారు. మేము పంపించలేము సార్ ఆ విధంగా.